కూడా బలి కట్టెల మీద పరుండబెట్టబడినటువంటి వాడై, ఆనాడు యేసయ్య ఏ వ్యాధులైతే పడుతున్నారో, ఏ బాధను అనుభవిస్తున్నారో మనందరి నిమిత్తము, అదే బాధ ఇస్సాకు కూడా కట్టబడినటువంటి వాడిగా, పరుండబెట్టినటువంటిగా ఇస్సాకు అనుభవిస్తూ ఉన్నాడు. సో ఇస్సాకు ఇస్ సింబాలిక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సాదృశ్యంగా ఇస్సాకును చూస్తున్నాం. ఇప్పుడు గమనించుదాం. ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభుకు సాదృశ్యంగా ఇస్సాకు ఉన్నట్లయితే, యేసు ప్రభు జీవితం అంతా నవ్వుతోనే సాగిందా? కష్టాలతోనే సాగింది కదా, వేదనతోనే సాగింది కదా, బాధతోనే సాగింది కదా, ఆకలితోనే సాగింది కదా. ఆయన కూడా దాహం పడ్డాడు కదా, ఆయన కూడా బలహీనుడయ్యాడు కదా, ఆయన కూడా వేదన పడ్డాడు కదా, ఆయన కూడా చెమట చిందించాడు కదా, ఆయన కూడా రక్తమును చిందించాడు కదా. కనుక గమనించినప్పుడు నవ్వు అనబడినటువంటి ఇస్సాకు జీవితంలో భరించలేనటువంటి వేదన ఉన్నది. రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు అంటాడు, ఆమె తల్లి గుడారంలోకి వెళ్ళిందంట కదా, తల్లి యొక్క గుడారంలోకి వెళ్ళిందంట. చూద్దామన్నమాట. 24వ అధ్యాయం ఆఖరు వచనం, ఆదికాండం 24వ అధ్యాయం ఆఖరు వచనం. తల్లి విషయమై దుఃఖ నివారణ అంటే ఇప్పుడు దాకా ఏముంది? దుఃఖం ఉందా లేదా? తల్లి విషయం దుఃఖం ఉంది. అంటే తన లైఫ్లో అన్నీ కూడా వేదనకరమైన పరిస్థితులే ఉన్నాయి, బాధాకరమైన పరిస్థితులే ఉన్నాయి. ఇస్సాకు పేరు నవ్వు కానీ శ్రమల పాలయ్యాడు, శ్రమలతో ఉన్నాడు. ఇంకా గమనించినప్పుడు 26వ అధ్యాయం చూద్దాం. 26వ అధ్యాయం చూద్దాం, మొదటి వచనం. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఇక్కడ అంటే ఇస్సాకు ఇప్పుడు ఏమనుభవించాడు? కరువు కూడా వచ్చిందిగా. పేరు నవ్వే కానీ ఏముంది ఇప్పుడు? అక్కడ బాధ ఉన్నది, అక్కడ వేదన ఉన్నది, అక్కడ మరణం ఉన్నది, ఇక్కడ కరువు ఉన్నది, అక్కడ దుఃఖం ఉన్నది. ఇస్సాకు జీవితంలో అన్నీ కూడా ఇవే చోటు చేసుకున్నాయి. ఏమని చెప్పండి ఇప్పుడు? దుఃఖము, బాధ, మరణము, కరువు, తల్లి వల్ల దుఃఖము, రకరకాల బాధలు. ఈ వాట్ వీఆర్ షేరింగ్ నౌ, ఇప్పుడు మనం ఏవైతే అనుభవిస్తున్నామో ఇవన్నీ ఇస్సాకులో కూడా ఉన్నాయి. వీడు ఇస్సాకు కూడా అనుభవించినటువంటి వాడే. ఇస్సాకు వీటన్నిటిని ఎదుర్కొన్నటువంటి వాడే. పైకి ఇక గమనిస్తే ఈయన భార్య రిబ్కాను ఆ రాజుగారు తీసుకెళ్ళిపోతాడు కదా. రిబ్కాను అబ్రాహాము యొక్క భార్య శారాని తీసుకెళ్ళినట్లుగా ఇస్సాకు యొక్క భార్యను రిబ్కాను కూడా తీసుకెళ్తాడు రాజుగారు ఆ దేశంలో ఉన్నప్పుడు. వేదన. పైగా నాదెందుకు అబద్ధం చెప్పా ఉంటాడు మళ్ళీ రాజు వచ్చి, నువ్వు చంపేస్తావని చెప్పానయ్యా, పరాయుడిని కదా నేను, పరాయి దేశం కదా, నువ్వు ముందు చెప్పకపోతే ఏంటో ఇప్పుడు నీ తల తీసేస్తానంటాడు. కనుక తన జీవితం అంతా కూడా బాధాకరంగా దుఃఖంతో వేదనతో భారంతో భయంతోనే కొనసాగుతూ ఉన్నది. కానీ మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకు ఆయన జయింపబడినటువంటి వాడిగా ఉన్నాడు, గెలిచినటువంటి వాడిగా ఉన్నాడు గమనించినప్పుడు, మోరియా పర్వతమునకు నడిపించబడినటువంటి వాడిగా ఉన్న నంబర్ 1 పాయింట్. ఎక్కడ నడిపించబడ్డాడు? మోరియా పర్వతమునకు నడిపించబడ్డాడు. అక్కడ ఏం జరుగుద్ది అనుకున్నాం మనము? బోధ జరుగుద్ది, పాఠం ఉంటుంది, అక్కడ విషయం గ్రాహ్యానికి వస్తుంది, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, విశ్వాసంలో నువ్వు బలపడటానికి అక్కడ అవకాశం వస్తుంది. ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ టీచింగ్. అక్కడ బోధించబడతావు నీవు. బోధించబడే స్థలానికి నడిపించబడ్డాడు బాల్య వయస్సులోని ఇస్సాకు. అక్కడికి
పై ఏం మోసుకెళ్ళాడు? కట్టెలు మోసుకెళ్ళాడు. కట్టెలు ప్రాణము లేనటువంటివి, జీవము లేనటువంటివి. అవి కట్ చేశాక, కొట్టాక ఎండిపోయినవి, మండటానికి అనుకూలంగా పూర్తిగా ఎండిపోయినటువంటివి. అవి బలిపీఠం కొరకు మోసుకెళ్తూ ఉన్నాడు వాటిని. దేవుని యొక్క బలిపీఠమును మనం కూడా మొయ్యాలి. దేవుని పరిచర్య చెయ్యాలి. దేవుని యొక్క శిలువ. అందుకే నా కాడి ఏమన్నాడైనా చాలా సులువైంది అంటున్నాడు, తేలిగ్గా ఉంది అంటున్నాడు. కానీ తేలికైన సులువైన పని చేయడానికి మనం ఇష్టపడం. మందిర పరిచయం చేయడానికి ఇష్టపడం. దేవుని సేవ చేయడానికి ఇష్టపడం. చాలామంది ఉద్యోగాలకు ఎగబడతారు కానీ దేవుని సేవ కొరకు ఇష్టపడరు. మహా అయితే ఎప్పుడు వస్తారంటే ఇక చదువు సాగక, ఉద్యోగం దొరకక, వేరే అవకాశం లేక అడుగు మిగిలిపోతారు కదా, వారు సేవను సెలెక్ట్ చేసుకుంటున్నారు చాలామంది. కాదు, దేవుని కొరకు సమర్పించుకొని సేవ చేయాల. ఆ సేవ ఫలిస్తుంది. సమర్పించుకోవడం అంటే ఏంటి? మనకు ఉన్నదాన్ని వదులుకొని సేవ చేయాలి. అవకాశాలు ఉంటే చాలా, అవకాశాలు నాకు వద్దు అనుకొని పరిచర్య చేస్తే ఆ పరిచర్య దేవుడు ఫలింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవకాశాలు దొరక సేవ చేస్తే కాదు, అది అవకాశాలు ఉండి కూడా అది ఉపవాసం అంటే అదేగా. ఉపవాసం అంటే అదే. అవకాశం ఉండి కూడా మనం ఉపవాసం ఉండగలిగితే, అవకాశం ఉండి కూడా ఉపవాసం ఉండగలిగితే అది నిజమైన ఉపవాసం అవుతుంది. ఇవాళ తినడానికి ఇంట్లో ఏమి లేవు కదని ఇవాళ ఉపవాసం అనేది కుదరదు. అది ఉపవాసం ఎందుకు అవుద్ది? పొస్తు అంటారు దాన్ని కదా. మరి జ్వరం వచ్చి మానేస్తే, జ్వరం వచ్చి లంకడం అంటారు. అలిగి మానేస్తే, అలిగి మానేస్తారు అన్నం తింటాం. అది ఉపవాసం ఎట్లా అవుద్ది? కాదు, అవన్నీ ఉపవాసాలు కాదు. ఎప్పుడు మారాలి? అన్నీ ఉండి, అనుకూలంగా ఉండి, అవకాశం ఉండి, ఇది దేవుని కొరకు మానేస్తున్నాను అంటే అది నిజమైన ఉపవాసం. దేవుని పరిచర్య కూడా అంతే. ఇస్సాకు కట్టెలు మోసుకుంటూ వెడుతున్నాడు. పనోళ్ళు ఉన్నారు కదా, పనోళ్ళు ఉన్నారా? పనోళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేదండి? తండ్రి ఎందుకు పనోళ్ళు తీసుకెళ్ళలేదు? తన కుమారుడు మోస్తేనే కానీ దానిలో ఉన్న ఆశీర్వాదం తన కుమారునికి రాదు. తన కుమారుడు చెయ్యాలి ఆ పని. మా ఇంట్లో చాలామంది ఉంటారండి చేసేవాళ్ళు. మా పిల్లలు ముట్టుకోరండి అసలు. మా పిల్లలు అంత అవసరం లేదు. ఇంట్లో మానిపించే పర్వాలేదు. అవసరం చదువు మానిపించేయి. మీ పిల్లడు చదవక్కల, బోడు ఆస్తుంది నీకు, బోడు కంపెనీలు ఉన్నాయి, బోడు ఇళ్ళు ఉన్నాయి, రెంట్లు వస్తాయి, మానిపించేయి. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? రకరకాల సమస్యలు ఎదుర్కొని మరణకరమైన పరిస్థితులు వస్తున్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా దేవునిలో దేవుని భారాన్ని మోసినటువంటి వారు మాత్రమే రక్షించబడతారు. దేవుని భారాన్ని మోసిన వారే ఆస్వాదించబడవచ్చు, వేరే సంగతి. నీ భక్తిని బట్టి, మందిరానికి వచ్చిన దాన్ని బట్టి, బాప్తిస్మాన్ని బట్టి, దర్శనభాగాలు బట్టి, కానుకలు బట్టి, అన్నింటిని బట్టి నువ్వు ఆస్వాదించబడతావు, ఓకే. కానీ రేపు మరణమును ఎవరు గెలుస్తారు? కట్టెలు మోసినటువంటి వారే మరణాన్ని గెలుస్తారు, వారే పరలోకం చేరతారు. కనుక ఇస్సాకు జీవితము కష్టసాధ్యమైన జీవితం. అది కట్టెలు మోసుకు వెళ్ళి పొరను పెడితే మౌనంగా పైకి ఉన్నాడేమో కానీ లోపల ఎంత వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడో చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడో. ప్రార్థన ఆలకించిన దేవుడు తనకు మారుగా పొట్టేలు సిద్ధంగా ఉంచాడు బలి ఇవ్వటానికి. అక్కడ దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం గమనించినప్పుడు 35వ అధ్యాయం ఇంకో మాట మీకు చెప్పి ముందుకు సాగుతాం. 28, 29 వచనాలు చూద్దాం.
ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. అంటే లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఇందాక మేము బాలుగా ఉన్నప్పుడు చూసాము, ఇప్పుడు ఎండ్కి వచ్చేసాం. ఓకే, ఇందుకు చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి ముందుకు సాగుదాం. రైట్. 180 సంవత్సరములు ఇస్సాకు కాలము నిండినవాడై వృద్ధుడై ప్రాణము విడిచి ఎక్కడికి వెళ్ళాడంట? మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అంటే ఏంటో ఆ మాటకు అర్థం ఏంటో? ఆ మాటకు అర్థం ఏంటి? పితరుల యొద్దకు చేర్చబడ్డాడంటే అమ్మా సమాధికి. రైట్. పితరుల మీద సమాధిలో ఉంటారు కదా. అబ్రహాం ఎక్కడున్నాడు? షారా ఎక్కడుంది ఇప్పటికి? కనుక సమాధికి చేర్చబడ్డాడు. సరే, ఇప్పుడు మనం 7 to Heaven ప్రేయర్లో ఉన్నాము. 7 గంటల ప్రార్థన ద్వారా ఏం చేయాలనుకుంటున్నాం? మనము హెవెన్ రీచ్ అవ్వాలనుకున్నాం. ఇప్పుడు ఇస్సాకు గారు పరలోకి వెళ్ళాడా లేదా? చిన్నప్పుడే కట్లు మోసాడు, మోరియా పర్వతానికి వెళ్ళాడు, బోధింపబడ్డాడు, మంచి క్లాస్ తీసుకున్నాడు, అక్కడ పాస్ అయ్యాడు, బ్రతికొచ్చాడు. పాస్ అయ్యాడుగా, క్లాస్ అక్కడ ట్రైనింగ్ అయిపోయిందిగా, మోరియా పర్వతం ట్రైనింగ్ అయిపోయింది, అవార్డు తీసుకున్నాడు, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బయటకు వచ్చాడు. రైట్, ఓకే. తర్వాత కరువు వచ్చింది, ఆ తర్వాత దుఃఖనివాడ అయిపోయింది, అన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు చనిపోయాడు. ఇన్ని చేసిన తర్వాత ఇస్సాకు గారు పరలోకి వెళ్ళాడా లేదా? ఏమన్నా రుజువు ఉందా మనకేమన్నా? లేదు, ఊరికి అందరిలాగే చనిపోయాడు, అందరిలాగే సమాధి అయిపోయింది కదా, పితరుల యొద్దకు చేర్చబడ్డాడు, అయిపోయింది, అంతేనా? ఈజ్ దెర్ ఎనీ ఎవిడెన్స్, ఎనీ ప్రూఫ్? మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఆమేన్. ఏమనిపించింది ఇప్పుడు చెప్పండి? ఎక్కడ చేరాడు ఇప్పుడు? ప్రూఫ్ దొరికిందా మనకి? పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అర్థం ఏంటంటే పరలోకములోకి చేర్చబడ్డాడు అర్థం. చెప్పకూడదు ఒకసారి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రూఫ్ దొరికిపోయింది మనకి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అనేక మంది ప్రవక్తలను, అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఎక్కడున్నారంటే ఇప్పుడు పరలోకమందు కూర్చబడిది. ఇస్సాకు పరలోకానికి చేరాడు. రైట్. ఇంకో మాట చూద్దాం. అక్కడ లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 13:28. ఆమేన్. చాలనా? ఇంకా తర్వాత వెళ్ళదు, భయం వేస్తుంది మనకి. ఆ తర్వాత చదివామంటే భయం వేస్తుంది. ఇంకా ఎక్కడున్నారు చెప్పాలి ఇప్పుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తులు ఎక్కడున్నారంట? దేవుని రాజ్యములో ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పరలోకంలో చేరేది, ఇక్కడేమో దేవుని రాజ్యంలో చేరేది ఉంది. అంటే అప్పుడు అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు కూడా ఉన్నాడు. పైగా యావే దేవుడు, యావే దేవుడు మోషేతో అంటున్నాడు, నేను ఉన్నవాడని సెలవిచ్చిన దేవుడు, నేను ఉన్నవాడని చెప్పిన దేవుడు ఎలా మారిపోయాడు తెలుసా? అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల దేవుడు, ఇస్సాకు యాకోబుల దేవుడు అయిపోయాడు. ఆయన ఉన్నవాడని చెప్పిన దేవుడు, యెహోవా దేవుడు తన పేరు ఎక్కడ మార్చుకున్నాడు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దగ్గర పేరు మార్చుకొని వారి ముగ్గురికి దేవుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 8 నుంచి 8, 9, 10 చూద్దాం.
సారీ నాన్న, అపోస్తుల కార్యాలమ్మా, సారీ, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూద్దాం. బాగా చదువుదామా. ఇస్సాకును కని సున్నతి చేసెను. ఇస్సాకేమో యాకోబును, యాకోబేమో 12 మంది గోత్రకర్తలకును వారికి సున్నతి చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇస్సాకు ఏం చేయబడ్డాడని చూస్తున్నాము, సున్నతి చేయబడ్డాడు. ఆయన పొందుకున్న సున్నతి తన కుమారుడు యాకోబుకు చేశాడు. యాకోబు పొందుకున్న సున్నతి తన 12 మంది కుమారులకు చేశాడు. ఇప్పుడు ఆ 12 మంది ఏమయ్యారు? ఆ 12 మంది ఏమయ్యారు? ఇప్పుడు గోత్రకర్తలు అయ్యారు. ఆ 12 మంది గోత్రకర్తలు అవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇస్సాకు అంటే తాతగారు తండ్రి గారు సున్నతి పొందారు. ఒక వరుస క్రమంలో తాత తండ్రి బిడ్డలు, మొదటి తరం, రెండో తరం, మూడో తరం వరుసగా వారు సున్నతి పొందేసరికి దేవుని చేత గోత్రకర్తలుగా వారు చేయబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు 12 మంది గోత్రకర్తలు కారణం ఎవరు? ఇప్పుడు ఇస్సాకు పొందిన సున్నతి, ఇస్సాకు అమలుపరిచిన సున్నతి, ఇస్సాకు అనుభవించిన సున్నతి, తన కుమారుడు యాకోబుకు చేసిన సున్నతి, ఆ కుమారుడు మరి తన కుమారుడు చేసిన సున్నతి. అదే ఒకవేళ ఇస్సాకు సున్నతి పొందకపోయి ఉంటే 12 మంది గోత్రకర్తలు ఉండేవారు కాదు. అంటే వరుసగా 1, 2, 3 తరాలు సున్నతి పొందితే వారు గోత్రకర్తలుగా చేయబడతారంట. 3 తరాలు వరుసగా కన్సిక్యూటివ్. ఇప్పుడు అబ్రహాము చేయబడి ఇస్సాకు చేయకుండా యాకోబు వేసి కుదరదు, అలాగా కుదరదు. కనుక ఇప్పుడు ఇస్సాకు యాకోబు 12 మంది 1, 2, 3 తరాలు వరుసగా చేయబడ్డారు కనుక వారు గోత్రకర్తలుగా చేయబడ్డారు. అందుకు మూలం ఇప్పుడు ఇస్సాకు అయ్యాడు. ఇస్సాకు లేకపోయి ఉంటే గోత్రకర్తలు ఉండేటోడు కాదు. పుట్టేవారు, బ్రతికేవారు, కుటుంబాలు అయ్యేవారు. కానీ గోత్రకర్తలు అడిగేది. గోత్రకర్తలు అంటే ఏంటి? స్వాస్థ్యము, దేవుని యొక్క స్వాస్థ్యం. దేవుని యొక్క స్వాస్థ్యంగా 3 తరాలు వరుసగా సున్నతి పొందేసరికి దేవుని యొక్క స్వాస్థ్యంగా అయిపోయారు. అలాంటి మహా గొప్ప ధన్యత ఇస్సాకు కలిగింది కనుకనే ఆయన పరలోకమునకు చేర్చబడ్డాడు. ఈరోజు జ్ఞాపకం చేస్తుంది. మరొకసారి మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక అనుకుంటే చూద్దాం, 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. చూశాను 2:21 చూడండి ఒకసారి. 2:21 ఉందేమన్నా? అతడు క్రియ వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇప్పుడు గమనించుదాం. ఇప్పుడు ఎవరు నీతిమంతుడు తీర్పు పొందారు? అబ్రహాము నీతిమంతుడు తీర్పు పొంది. ఎవరి వల్ల తీర్పు పొందాడు? ఇప్పుడు అంతేనా? అబ్రహాము నీతిమంతుడిగా తీర్పు పొందడానికి కారణం ఎవరు? ఇప్పుడు ఇస్సాకు కారణం. ఇస్సాకు లేకపోయి ఉంటే అబ్రహాము నీతిమంతుడితో వచ్చి ఉండేది కాదు. అంటే ఇటు కుమారులు మనవలకి గోత్రకర్తలు చేశాడు. తన తండ్రి కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడు అవడానికి మీడియేటర్గా ఇస్సాకే ఉన్నాడు. ఇక్కడ తండ్రి నీతిమంతుడు, దేవుని దృష్టిలో నీతిమంతుడు అవడానికి మీడియేటర్ ఎవరు? ఇప్పుడు ఇస్సాకే. 12 మంది గోత్రకర్తలు అవడానికి కారణం ఎవరు? ఇస్సాకే. అంటే ఇంత ప్రపంచమును దైవికంగా మార్చగలిగి నడిపించగలిగినటువంటి వాడు ఇస్సాకు మాత్రమే. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మరి అటువంటి ఇస్సాకు ఏ బాధ పొందకుండా నవ్వుతూనే ఉన్నాడా? ఆయన నవ్వు ఎక్కడదయ్యి అంటే, ఆయన నవ్వు ఎక్కడ? భూమి మీద నవ్వు కాదు ఆయనకి. ఎక్కడ నవ్వుది?
పరలోకములో నవ్వు. పేరు ఎక్కడ పెట్టబడింది? నవ్వు అని. ఎక్కడ దాకా వచ్చింది అది? పరలోకములో ఆయన బట్టి దేవునికి నవ్వు. గోత్రకర్తలు వచ్చారండి. ప్రపంచంలో నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు చెప్పుకున్నాడు దేవుడి వేళ. ఆ ఇస్సాకును బట్టే అబ్రహాము నీతిమంతుడయ్యాడు. ఆ ఇస్సాకును బట్టే యాకోబు తన బిడ్డలందరూ 12 మంది సున్నతి పొంది గోత్రకర్తలు అయ్యారు. దీనంతటి బట్టి పరలోకములో నవ్వు కలుగుతా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం చదువుకొని ప్రార్థనలోకి వెళదాం మనం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. ఆమేన్. ఒకసారి చప్పట్లు కొట్టచ్చు కదా, చప్పడగలనా? చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇస్సాకును బట్టి ఏమైందంటే మనకి ఇస్సాకు యొక్క వాగ్దానం బట్టి మనము కూడా ఆయనకు పుట్టిన కుమారులమై ఉన్నాం, వాగ్దాన కుమారులమై ఉన్నాం. అంటే ఇస్సాకు తన తండ్రి ఏమో నీతిమంతుడు చేశాడు, తన కుమారుని మనల్నేమో గోత్రకర్తలుగా చేశాడు. ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? వాగ్దాన బిడ్డలుగా చేస్తున్నాడు. వాగ్దాన బిడ్డలుగా చేశాడు. ఇస్సాకు వల్లనే మాత్రమే అంటున్నాడు అక్కడ. కనుక సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అంటే ఇస్సాకు ఇటువంటి త్యాగం చేశాడు మనకు. మోరియా పర్వతం మీద చేసిన త్యాగమును బట్టి మనం ఎవరమయ్యాం? ఇప్పుడు మనము వాగ్దానం బిడ్డలం అవుతున్నాం. మనం ఎక్కడికి వాగ్దానం అంది? ఆయన ఎక్కడున్నాడు అక్కడ పరలోకానికి మనం కూడా వాగ్దానం. ఆయన పరలోకంలో సమకూర్చబడ్డాడు, దేవుడి రాజ్యంలో సమకూర్చబడ్డాడు. చూసాం మన వాక్యాలు. అక్కడికి ఆ పరలోకానికి మనము కూడా అదే ఇస్సాకు వల్ల వాగ్దాన బిడ్డలం అవుతున్నాం. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక కొద్ది నిమిషం మోకరించి, ప్రభువా, ఇస్సాకు జీవితంలో నవ్వు అనుకున్నాం కానీ బాధ, వేదన, రోదన, ఒంటరితనము, చనిపోతానేమో అనే భయము, దిగులు ఆ మోరియా పర్వతం మీద ఉంటుండగా అనేక పాఠములు అక్కడ నేర్చుకొని ఎలాగున ఆ మరణాన్ని గెలిచి, ఆ మరణాన్ని బలిపేట మీద మరణాన్ని గెలిచి సజీవుడిగా వచ్చాడు. అది యేసయ్య నీకు సాదృశ్యంగా ఉంటుండగా మేము కూడా అలాగున ఇస్సాకు వలె వాగ్దాన బిడ్డలుగా ఉండినట్లుగా నాయన, ఒకవేళ ఈ లోకంలో మాకు అలాంటి శోధనలు ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు, ఒంటరితనం ఉండవచ్చు, వేదనలు ఉండవచ్చు, భయం ఉండవచ్చు, అనేక రీతులుగా మేము కూడా మా కాళ్ళు చేతులు కూడా కట్టివేయబడి ఉండవచ్చు. మనకే కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఒక్కొక్కసారి బంధించబడ్డాం. ఏ ఆసరా దొరకట్లేదు, ఏ ఆధారము దొరకట్లేదు, ఏ ఆదరణ దొరకటం లేదు మనకి లోకంలో. అలాగే ఇస్సాకు కూడా బలి కట్టెల మీద కాళ్ళు చేతులు కట్టబడి నిరోమయంగా ఉన్నాడు అక్కడ. నీవు కూడా నీ చేతులు అలాగే ఉన్నావు కదా, నీకు కూడా అలాగే అనిపిస్తుంది కాదు, అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావు కదా.